బ్రేకింగ్ న్యూస్ తిరుపతి జిల్లా పెన్నేపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని ఫర్నేస్ బాయిలర్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో పెద్ద శబ్దంతో బాయిలర్ పేలిపోయింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న 7 కార్మికులకు తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని నాయుడుపేట, నెల్లూరు హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా స్టీల్ ప్లాంట్లో రాత్రి షిఫ్ట్లో 50 నుంచి 70 మంది కార్మికులు పనిచేస్తున్నట్లుగా సమాచారం. వీరంతా బీహార్ వాసులేనని స్థానికులు చెబుతున్నారు. యాజమాన్యం వివరాలు చెప్పకుండా గోప్యత పాటిస్తూ ఉండటంతో అంతా అయోమయం నెలకొంది. తిరుపతి జిల్లా పెన్నేపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని ఫర్నేస్ బాయిలర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద శబ్దంతో బాయిలర్ పేలిపోయింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న 7 కార్మికులకు తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని నాయుడుపేట, నెల్లూరు హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, చెప్పండి, అసలు అగ్ని ప్రమాదం జరగడానికి రీజన్స్ ఏంటి, సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయి, అసలు అప్డేట్స్ ఏంటి? ఏదైతే పెళ్లకూరు మండలం పెన్నేపల్లి అగర్వాల్ స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి ఏదైతే బయట నుంచి సేకరించినటువంటి వేస్టేజ్ ను కరిగించే ఫర్నెస్ బాయిలర్ పేలడంతో కూడా ఒకసారిగా చెలరేగిన మంటలు అని కూడా చెప్తా ఉన్నారు. అయితే అక్కడ సమయంలో అక్కడ అందుబాటులో 7 మాత్రం ఉండటంతో ఆ 7కి గాయాలయ్యాయి. వారికి కూడా తీవ్ర గాయాలవడంతో నలుగురిని నాయుడుపేట ఆసుపత్రికి తరలించడం జరిగింది. అదేవిధంగా 3 పరిస్థితి విషమంగా ఉండడంతో 3 నెల్లూరుకి ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. అదేవిధంగా గాయపడిన వారంతా కూడా ఇటు బీహార్ కు చెందిన వారు ఇటు పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రమాద ఘటనపై కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులంతా కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యాజమాన్య ప్రతినిధులని కూడా ఇటు పోలీసులు పూర్తిగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటంటే కూడా ఇటు యాజమాన్య సిబ్బందిని ఇటు యాజమాన్య ప్రతినిధులను కూడా విచారిస్తా ఉన్నారు పోలీసులు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు, కార్మికులు అయితే యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగిందని కూడా వారంతా ఆరోపిస్తా ఉన్నారు. అయితే ఇటు జరిగినటువంటి అర్ధరాత్రి జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం ఉందో అయితే ఆ యొక్క ఎంఎస్ స్టీల్ ప్లాంట్ లో ఆ షిఫ్ట్ టైంలో సుమారుగా 50 మంది వరకు వర్కర్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే 50 మంది వర్కర్స్ ఉన్నప్పటికీ ఏదైతే ఆ వేస్టేజ్ ఫర్నెస్ బాయిలర్ ఏదైతే ఉందో ఆ బాయిలర్ కు సంబంధించిన ప్రాంతంలో 7 మంది మాత్రం ఉండటంతో వారికి గాయాలయ్యాయని కూడా ఇప్పుడు వరకు అయితే ఉన్నటువంటి సమాచారం మేరకు తెలుస్తా ఉంది. 50 మంది సిబ్బంది ఉన్నప్పటికీ వారంతా దూరంగా ఉండడంతో వారికి గాయాలు పాలు కాలేదని చెప్పి సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఒక్కసారిగా భారీ శబ్దం రావడం, ఏదైతే వేస్టేజ్ ఫర్నెస్ బాయిలర్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి చెలరేగినటువంటి మంటలు ఆ పక్కనే ఉన్నటువంటి బాయిలర్స్ కి మంటలు వ్యాప్తి చెంది ఆ బాయిలర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా, భారీ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ భారీ శబ్దాలకి అక్కడ ఉన్నటువంటి వారి అందరినీ కూడా అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, దగ్గరలో ఉన్నటువంటి వారంతా కూడా అక్కడికి చేరుకొని ఆ సిబ్బందిని ఆ బాయిలర్ల దగ్గరికి పోకుండా అక్కడి నుంచి బయటకు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అక్కడ దాదాపుగా 50 మంది ఉన్నప్పటికీ కూడా ఆ 7 మందికి మాత్రమే గాయాలు అవడము, ఆ 7 మంది దగ్గరలో ఉండటంతో ఆ మంటల్లో చెలరేగి ఆ శబ్దానికి వచ్చినటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా ఒక చెల్లాచెదరవడంతో ఆ గాయాలు పాలైనట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇంతవరకు అయితే ఎలాంటి ప్రాణాపాయం లేదని కూడా మనకి సమాచారం తెలుస్తా ఉంది పోలీసుల నుంచి. మరోవైపు అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కి వివిధ శాఖల అధికారులంతా చేరుకొని ఈ యొక్క ప్రమాదం
పూర్తిగా ఏ విధంగా జరిగింది, అక్కడ యాజమాన్యం నిర్లక్ష్యంగా ఏ విధంగా ఉంది, ఇటు కార్మికులు ఎవరైతే ఆరోపిస్తున్నారో వారి ఆరోపణలకు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా అక్కడికి చేరుకున్నటువంటి వివిధ శాఖల అధికారులంతా కూడా విచారిస్తా ఉన్నారు. మరోవైపు ప్రత్యేకంగా యాజమాన్యానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ప్రత్యేకంగా అయితే పోలీసులు ఆ యొక్క ప్రమాదం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారా, లేకపోతే ప్రమాదానికి సంబంధించినటువంటి ఎలా జరిగింది అన్న విషయాన్ని అయితే పూర్తిగా అయితే పోలీసులు అయితే వారిని విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికైతే ఎవరికి ప్రాణాపాయం లేదని తెలుస్తా ఉంది. మెరుగైన వైద్యం కోసం ఇటు నెల్లూరుకి అటు నాయుడుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. ఇటు పూర్తి వివరాలు కూడా కాసేపట్లో అక్కడికి చేరుకున్నటువంటి డిఎస్పీ అదేవిధంగా పోలీసులంతా కూడా వివరించేటువంటి అవకాశం ఉంది. సత్తా. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.